ఆల్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేలా నేను ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ మనకి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఫాల్ని తగ్గించేస్తుంది, హెయిర్ బ్లాక్గా అయ్యేందుకు కూడా యూజ్ అవుతుంది. మనకి మార్కెట్లో ఎంతో కాస్ట్లీగా ఉన్న ఆయిల్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కోసం ఫస్ట్ అలోవెరాని తీసుకొని కొంచెం ఇలా రోల్ చేస్తే మనకి జ్యూస్ అంతా రిలీజ్ అవుతుంది. తర్వాత జ్యూస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ గానుగా పట్టించుకున్న కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకొని అందులో 1/2 కప్పు మనం క్యాస్టర్ ఆయిల్ని వేసుకోవాలి. మనం కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ని 1:4 రేషియోలో తీసుకోవాలి. 1 కప్ కోకోనట్ ఆయిల్ 1/2 కప్పు క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 1 స్పూన్ కలోంజీ, ఆనియన్ సీడ్స్ అంటారు కదా అవి, తరువాత 1/2 స్పూను మెంతులు వేసేసి, మన దగ్గర ఎన్ని హైబిస్కస్ ఫ్లవర్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 6 to 7 వేసాను. ఇక్కడ హైబిస్కస్ ఫ్లవర్స్ వేసేసి 1 హ్యాండ్ఫుల్ కరివేపాకు లీవ్స్ వేసేయాలి. అన్ని ఆయిల్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా, అందుకే నాకు నురుగు వస్తుంది. ఇలా ఆయిల్ని కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలోవెరా జ్యూస్, ఆ జ్యూస్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అలోవెరా జ్యూస్ వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అలోవెరా జెల్ వేస్తూనే మనకు ఆయిల్ అనేది ఇక్కడ చూడండి ఎలా వస్తుందో, ఇలా వచ్చేస్తుందనమాట. మనం అలానే స్టవ్ ఆన్లో పెట్టేసి ఉంటే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అయిపోయి మనకు ఆయిల్ అంతా బయటికి పడిపోతుందనమాట. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఇలా వస్తుంది. కొద్దిగా మనకి అన్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని మనం ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఆయిల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టించుకొని హెడ్ బాత్ చేస్తే మనకు హెయిర్ సాఫ్ట్గా బాగా గ్రో అవుతుంది. నేనైతే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకు కూడా ఇదే పట్టిస్తూ ఉంటాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గుతుంది. చూడండి ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.